గొంగళి వరకే కాళ్ళు చాపుకోవాలనే ప్రాథమిక సూత్రాన్ని చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదు. జనం సొమ్ముతో అనవసరపు ఖర్చులు, ఆర్భాటాలు, అట్టహాసాలు, షోకులు చేసుకుంటున్న ప్రభుత్వానికి ఇది పట్టడం లేదు. ఈ తీరును విపక్షం పదే పదే తప్పుపడుతున్నా పట్టించుకోని ప్రభుత్వంపై తాజాగా కేంద్రం కూడా కన్నెర చేసింది. ఆదాయం 10%, వ్యయం 26%. భారీ లోటు దిశగా ఏపీ ఆర్థిక వ్యవస్థ. 4.5 నెలల్లో 4,000 కోట్ల లోటు. ఆర్థిక సంవత్సరాంతానికి లోటు 10,000 కోట్లు దాటుతుందని అంచనా. కృష్ణా పుష్కరాలకు 1,700 కోట్లు. పుష్కర ఖర్చుపై కేంద్ర ఆర్థిక శాఖ విస్మయం. బాబు సర్కారు అనవసర ఖర్చులపై కేంద్రం ఆరా. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఆదాయం 10% అయితే ఖర్చు 26%గా ఉంది. అయినప్పటికీ అనవసర ఖర్చుల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గుతున్న జాడలేదు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై కేంద్ర ఆర్థిక శాఖ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఖర్చు విషయమై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడినట్టు సమాచారం. భారీ ఖర్చులు చేస్తూ ఆర్థిక కష్టాల గురించి మాట్లాడుతూ ఉండడంపై కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. కృష్ణా పుష్కరాలకు చేసిన ఖర్చు విని కేంద్ర అధికారులు ముక్కున వేలేసుకున్న పరిస్థితి. ఒక్క పుష్కరాలకే 1,700 కోట్ల రూపాయలు ఖర్చా అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో కంగుతిన్న ఆంధ్రప్రదేశ్ అధికారులు అబ్బే 1,700 కోట్లు కాదు 1,400 కోట్లేనంటూ చెప్పే ప్రయత్నాలు చేశారు. పుష్కరాల్లో బాణాసంచా ప్రచారం కోసం చంద్రబాబు సర్కారు చేసిన ఖర్చు అక్షరాల 80 కోట్ల రూపాయలు. పుష్కరాల్లో అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు అందించిన సహాయక కార్యక్రమాలకు కూడా ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్టు కొన్ని శాఖలు చెప్పుకుంటున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల విధానాలు, అత్యుత్సాహం కారణంగానే ఇంత భారీ ఖర్చు జరిగినట్టు కేంద్రం దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో ఏపీ ప్రభుత్వ ఖర్చుల్లో ఏకంగా 26% వృద్ధి నమోదైంది. దీనికి తగ్గట్టు ఆదాయం పెరగలేదు. ఆదాయం పెరిగింది 10% మాత్రమే. వీటన్నింటిపై ఆరా తీసిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. శాసనసభ ఆమోదించిన బడ్జెట్ ప్రకారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేసినట్టు కనిపిస్తోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 5 నెలలైనా పూర్తి కాకుండానే వివిధ శాఖలకు 3,500 కోట్లు అదనపు బడ్జెట్ నిధులు కేటాయించింది. ఇందులో కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి కేటాయించిన మొత్తం 1,000 కోట్ల రూపాయలు. వాస్తవానికి ఈ నిధులు కేంద్రం నుంచి ఎప్పుడో రాగా రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాల కోసం వాటిని వినియోగించుకుంది. కేంద్రం నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావడంతో తాజాగా ఆ జిల్లాలకు నిధులు విడుదల చేసినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా తొలి 4 నెలల్లోనే 4,000 కోట్ల రూపాయల లోటుకు చేరింది. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు ఇది 10,000 కోట్ల రూపాయలు దాటినా ఆశ్చర్యం లేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ను లోటు బడ్జెట్తో మాకు అప్పచెప్తున్నారు. 16,000 కోట్లకు పైగా నష్టంతో మేము వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఎవరు మాకు సహాయం చేయాలి, కేంద్రం మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ దుబారా ఖర్చు చేస్తున్నదనే ఒక విమర్శ వస్తున్నది. దాని గురించి మాట్లాడుకుందాం. శ్రీనివాసరావు గారు ఉన్నారు, శ్రీధర్ ఉన్నారు, అట్లాగే రాంబాబు గారు ఉన్నారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 3 బడ్జెట్లు గడిచిపోయినాయి. 3 సంవత్సరాలు గడిచింది. ఈ 3 బడ్జెట్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. దుబారా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తే, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు చూస్తే మాత్రం నిధులు చాలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిన్నగాక మొన్న ముగిసిన కృష్ణా పుష్కరాలు తీసుకున్న 1,700 కోట్లు ఖర్చు పెట్టారు. సర్ప్లస్గా ఉన్నదంటున్న తెలంగాణ రాష్ట్రమే 700 కోట్లతో సరిపించుకున్నట్టుంది. అక్కడ 1,700 కోట్లు ఖర్చు పెట్టారు. కేంద్రం కూడా దీని మీద కొంత అభ్యంతరం చెప్తున్నట్టుగా ఉంది. శ్రీనివాసరావు గారు చెప్పండి, మనం 2014-15, 15-16, 16-17 3 బడ్జెట్లు చూసినాం. యనమల రామకృష్ణ గారు చెప్పినారు
మొన్నటి బడ్జెట్లో అయితే చాలా క్లియర్గా ఏంటంటే రెవెన్యూ బడ్జెట్లో 93% మేము ఖర్చు చేసినామని చెప్తున్నారు. కానీ లెక్కలు చూస్తే రెవెన్యూ రిసిప్ట్స్ చాలా తగ్గుతూ ఉన్నాయి. ఒకటి చాలా రకాలుగా ఆదాయాలు తగ్గుతున్నాయి. ఈవెన్ ఎక్సైజ్ మీద కూడా ఆదాయం చాలా తగ్గింది ప్రభుత్వానికి. ఎట్లా చూడాలి? ఇప్పుడు ఉగాది పంచాంగ శ్రవణాలప్పుడు కందాయ ఫలాలని ప్రతి రాశికి చెబుతారు. అలా ఆదాయం 10 ఖర్చు 20 అంటే నాకు అది గుర్తొచ్చింది. చాలా బాధపడిపోతారు ఆ రాసుల వాళ్ళు. ఆయన కొంచెం భయపడతాం. దాన్ని చాలా ఎక్స్పెక్ట్ చేసి చూస్తుంటారు అన్నమాట. ఈ సంవత్సరం ఎట్లా ఉండాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, భయపడతాం చూసినట్టు. అది ఎందుకో నాకు ఇంకా 10, 26 అనేసి నాకు అది జ్ఞాపకం. అది వ్యక్తులకు మాత్రమే. సరే ఒకటండి, నేను మామూలుగా అందరం దగ్గర నుంచి గమనించడానికి అవకాశం ఉన్న ఈ ఫీల్డ్ ఒకటి ఉంది జర్నలిజంలో. ప్రభుత్వాన్ని అసలు దగ్గర నుంచి చూడడానికి మీద వాళ్ళ మీద ఒక ఇంచు ముందు నుంచి చూడవచ్చు. అది చూడటానికి అవకాశం వచ్చినప్పుడు నాకు మొట్టమొదటి ప్రభుత్వాలు ఏంటంటే ప్రతి ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని లెక్కగట్టి ఖర్చు పెట్టడం, లెక్క లేకుండా ఖర్చు పెట్టడం, ఈ రెండు గవర్నమెంట్లో జరుగుతాయండి. ఇంకెక్కడ నేను చూడలేదు. సబ్జెక్టు కరెక్షన్ నేను చెప్తున్నా కదా, ప్రతి పైసా అండి. మీరు ఏదన్నా గవర్నమెంట్లో అనండి 100 రాయాలి, దీన్ని చేయాలి, రసీదులు పెట్టాలి, అన్నీ చేయాలి. పక్కాగా ఉంటేనే వాడు శాంక్షన్ చేస్తాడు. మళ్ళీ అసలు ఎలాంటి అడ్డు అదుపు లేని ఖర్చు కూడా గవర్నమెంట్లో జరుగుతుంది. చేయగలదు. అదే ఎట్లా కుదురుతుందో నాకు అర్థం కావట్లేదు. లెక్కలు తెలిసేది అక్కడే, లెక్క లేకుండా ఖర్చు పెట్టేది అక్కడే. ఈ రెండు నేను చూస్తున్నాను. నేను ఒకటి మామూలుగా మీకు కూడా తెలుసు, అది 75లో మనం నేను ఈ వృత్తిలో చేరినప్పుడు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఒక ఛాంబర్లో కూర్చుంటే 4 కుర్చీలు 5 కుర్చీలు ఉండేవి ముందు. ఆయన కూడా ఒక పేమ కుర్చీలో కూర్చుండేవాడు. అది ముఖ్యమంత్రి పదవి. అంబాసిడర్ కార్లే, అది కూడా నాన్ ఏసీ అంబాసిడర్ కార్లు. అవి ఎప్పటిదాకా నడిచినాయి. తర్వాత అలా ఈ ఖర్చు ఇలా పెరుగుకుంటూ వచ్చిందంటే నేను చెప్తాను. మా అన్నయ్య గారు బండారు పర్వతాల గారు 5 సీఎం దగ్గర పిఆర్ఓగా పనిచేశాడు. ఆయన ముఖ్యమంత్రి ఎంబడి ఢిల్లీ వెళ్ళే సందర్భం వస్తే అనుకుంటే ప్రత్యేకమైన జీవో ఇవ్వాల్సి వచ్చేది ఆయనతో పాటు విమానంలో పోవడానికి. ఆయన డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ క్యాడర్లో ఉన్నా కూడా దట్ వాజ్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ అనమాట. అంటే ఏంటంటే ముఖ్యమంత్రి తాలూకు వాడు విమానం ఎక్కాలన్నా కూడా అంత పెద్ద ఉండేది. అలాంటిది ఇవాళ స్పెషల్ ఫ్లైట్లు, ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు. అసలు ఈ ప్రత్యేకమైన ఏంటో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ టెంపరరీ పర్మనెంట్ స్ట్రక్చర్లు. అసలు నేను ఈ రానాన్ని విమర్శించను కదా, అలా పెరిగిపోయిందండి. అడ్డు అదుపు లేకుండా ప్రభుత్వ ఖర్చు పెరిగిపోవటం అనేది ఈ మధ్యకాలంలో అసలు ఎక్కడ చూసినా కూడా ఏంటి ఇలా ఉండొచ్చా, ఒక సుల్తానులు వ్యవహారం లాగా చేయడానికి అవకాశం వచ్చిందా? ప్రభుత్వం అనేది చివరికి అలా ఆడంబరాలతో బతకడానికి ఒక వీలైనటువంటి సదుపాయమా ఇది అనేసరికి ఏమవుతుంది? యథా రాజా తదా ప్రజ అని పైనుంచి కింద దాకా అందరూ అదే. ఎక్కడికి పోతున్నామో తెలియని పరిస్థితి అది చెప్పేది. ఎందుకంటే వారు రాంబాబు గారు వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు అంకెలు సంఖ్యలతోటి. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఖర్చు పెరిగిపోయిందంటలో నిస్సందేహం, దాన్ని చెప్పక్కర్లేదు. నేను ఒకటే ముక్కలో చెప్పాను అదే. అంటే ఒకటి శ్రీనివాస్ అంటే టెంపరరీ పర్మనెంట్ స్ట్రక్చర్, పర్మనెంట్ టెంపరరీ స్ట్రక్చర్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. మనం గతంలో 1000 రూపాయల జీతంతో బ్రతికిన వాళ్ళు ఇవాళ 1,00,000 రూపాయల జీతం వచ్చినా సరిపోవడం లేదు. ఇట్లాంటి మామూలుగా కుటుంబాల్లో మధ్యతరగతి మనుషుల్లో మామూలు వాళ్ళ మాట్లాడుకుంటాం. ప్రభుత్వాల దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వాలకు ప్లానింగ్ ఉంటుంది కదా, దే గో బై సమ్ ప్లాన్. తప్పనిసరిగా ప్రతి దానికి అందుకే చెప్పాను, ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ప్రభుత్వం దగ్గర ఉన్నంత పక్కగా అసలు మీరు 1 రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెట్టక ఉండదండి. ప్రతి క్షణం వాడు అడుగుతూనే ఉంటాడు, మనకి దీనికి రసీదు పెట్టు, దానికి రసీదు పెట్టు, దీనికి పెట్టని. అంత చాలా విషయాల్లో ప్రభుత్వం చేసే ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి వెసులుబాటు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మిగతా వాళ్ళకి ఉందో లేదో తెలియదు. అది వరకు మంత్రుల ఛాంబర్స్ మారాలంటే వాళ్ళకు మొత్తం కంప్లీట్ ఇప్పుడు కొత్త ఫర్నిచర్ వేసే పరిస్థితి వచ్చింది. అది వరకు పాత మంత్రులు కూర్చుందంటే వీళ్ళు పోయి కూర్చుండేవాడు అవే పాత కుర్చీల్లో. నేను అవన్నీ చూశాను, నేను చూపెట్టి చూస్తున్నాను. మళ్ళీ ఇవాళ వస్తే ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా కొత్త మనం పోస్ట్ మారంగానే మొత్తం అంత ఫర్నిచర్ మారిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఎక్కడో చోట ఈ దుబారాకి మామూలు ఏదో చిల్లిపడింది అనడానికి లేదండి, గండిపడిందని నేను అనుకుంటున్నాను ప్రభుత్వ ఖజానాకి. అంటే శ్రీనివాసరావు గారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్లో ఇట్లాంటివి ఏమైనా జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రాజధానిని కోల్పోయి నిజానికి వాళ్ళ హైదరాబాద్ లేకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్కు
చాలా పెద్ద నష్టం అది ఆదాయం ప్రకారం చూసినట్టయితే. అట్లాంటి చోట మరింత ఆస్టెరిటీ మెజర్స్ అంటే పొదుపు చర్యలు మరింత జరగాల్సి ఉండింది కదా. ఇంకా అసలు విచిత్రమైనది ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు అసలు ఈ పూట గడవట్లేదని నేను చెప్పి నేను ఇక్కడ మీ దగ్గరికి అంబాసిడర్గా కారు వేసుకొని వచ్చాను అనుకోండి. అది ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే నిజంగా మనం డబ్బు పుట్టని పరిస్థితిలో గడవని పరిస్థితిలో ఉన్నట్టుగా ఉందే. మన మొత్తం ఈ 3 ఏళ్ల బట్టి 2.5 సంవత్సరాలు బట్టి చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా డబ్బు కొరతగా ఉన్నట్లేదు. ఇదంటారు సార్ భారతదేశం పేద దేశం, కానీ భారతదేశంలో సంపన్నులు కూడా ఎక్కువ ఉన్నారని చెప్తారు. అలానే ఈ ప్రభుత్వాలు ప్రజలు బేదే కానీ ప్రభుత్వాలు బేదరికంలో ఉన్నట్టుగా కనబడట్లేదు. రాష్ట్రం బేదగానే ఉంది కానీ ప్రభుత్వాలు బేదరికంలో ఉన్నట్టుగా. ఒకసారి రాంబాబు గారితో మాట్లాడదాం. రాంబాబు గారు ఇప్పుడు లాస్ట్ 3 బడ్జెట్స్ ఇప్పుడు జనరల్గా మాట్లాడుతుంటారు, పొలిటికల్ పార్టీస్ చెప్తున్నాయి, విమర్శలు చేస్తున్నాయి, బాబు నువ్వు ప్రత్యేక విమానాల్లో తిరిగి ఇంత ఖర్చు చేస్తున్నావు, అట్టహాసాలకు ఇంత ఖర్చు చేస్తున్నావు, పుష్కరాలకు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు, ఆస్ట్రేలియా నుంచి బాణసంచా తెప్పియాల్సిన అవసరం లేదు, ఇంకో చోటు నుంచి ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు, 1700 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇట్లాంటివన్నీ పొలిటికల్ పార్టీస్ చెప్తున్నాయి. మనం సార్ మీరు యాజ్ ఏ బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ అండ్ యాజ్ ఏ ఎకనామిక్ ఇది లాస్ట్ 3 బడ్జెట్స్లో చూసినట్టయితే గవర్నమెంట్ పబ్లిక్ డెట్ చాలా పెరుగుతుందండి. 11,000 crores ఇంట్రెస్ట్ల కింద కట్టింది గవర్నమెంట్. ఎట్లా చూడాలి దీన్ని? ఇంకా ఎక్కువనేదండి, 11,000 crores కాదు, దాదాపు 6,000 కోట్ల రూపాయలు డెట్ రీపేమెంట్ ఉంది, 16,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ రీపేమెంట్. ఓకే, ద స్టాటిస్టిక్స్ ఐ హ్యావ్ సే 11,000. ఐ స్టాండ్ కరెక్ట్. చెప్పండి. కరెక్ట్గా కనుక మీకు కరెక్ట్గా కొన చెప్పాలంటే డెట్ రీపేమెంట్ ఆ రకంగానే ఉంది. ఇది అసలు రీపేమెంట్ చేయడమే కాకుండా ఇవన్నీ లెక్కల్లో అవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అయితే ఒకటి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బైఫర్కేషన్ అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం బైఫర్కేట్ అయినట్టు చెప్పినా కూడా అసలు బైఫర్కేట్ అయింది ఆంధ్రప్రదేశ్. అవును, అందుకే ఉన్నది తెలంగాణ, వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. సో 29వ రాష్ట్రంగా తెలంగాణ విడిపోయిందని లెక్కలు చెప్పినా మొన్న మోడీ గారు వచ్చినప్పుడు 2 రాష్ట్రాల పసిబిడ్డ అన్నా కూడా అసలు యాక్చువల్గా బైఫర్కేట్ అయింది ఆంధ్రప్రదేశ్. బైఫర్కేట్ అయినప్పుడు 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటుతో ఏర్పడింది. సో ఆ రెవెన్యూ లోటుని పూడ్చుకోవటమే కాకుండా చాలా డిసిప్లైన్డ్గా గవర్నమెంట్ రన్ చేయాల్సినటువంటి ప్రధానమైన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వం ఇది. కానీ చంద్రబాబు నాయుడు మొత్తం ఆయనకున్నటువంటి మొత్తం రాజకీయ నేపథ్యం కనుక చూస్తే ఎప్పుడు కూడా ఆర్భాటాలకు వెళ్ళి చాలా దాన్ని హైప్ చేసి ప్రతి ఒక్క దాన్ని ఒక ఈవెంట్ కింద కండక్ట్ చేయడం ఆయనకు అలవాటైనటువంటి వ్యవహారం ఇది. బట్ ఇక్కడ ఏదో చాలా డిసిప్లిన్గా ఉంటాడని అనుకోవడానికి లేదు, ఆయన చెప్పినా కూడా. దీనిలో ప్రధానంగా బడ్జెట్ని ఏ రకంగా చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా వాళ్ళకి దాదాపుగా సర్వీస్ ట్యాక్స్ మీద దాదాపు 65% వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, 65%. తర్వాత అగ్రికల్చర్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద 25% అక్కడ, 20% ఇక్కడ. మెయిన్ వాళ్ళకి వచ్చేటటువంటి ఆదాయం ఈ లెక్కల్లోంచి వస్తున్నాయి ఇక్కడికి. సో ఇవి ఏ రకంగా పూడ్చుకున్నా కూడా అల్టిమేట్గా రెవెన్యూ బడ్జెట్ని పూడ్చుకోకుండా వాళ్ళ యొక్క ఆ డెవలప్మెంట్ చేయాలనేటటువంటి సాధ్యం కాదు. సో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ 2 years బట్టి చూసిన ప్రత్యేకమైనటువంటి విమానాల ద్వారా విదేశాలకు వెళ్ళటం. ఈ దేశంలో ఇద్దరు విదేశాలకి ఫ్రీక్వెంట్గా వెళ్తుంది, ఒకటి మోడీ గారు, 2 చంద్రబాబు నాయుడు గారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు వెళ్ళలేదు. సో పైకి నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పినా కూడా యాక్చువల్గా ఎక్స్పెండిచర్ కనుక మనం చూస్తే ఎక్కడ దాన్ని పూడ్చుకోవాలనేటటువంటి దాని మీద సరైనటువంటి ప్లాన్ లేకుండా ఇప్పుడు మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా పుష్కరాలు అనేటటువంటి అనేక సార్లు వస్తూనే ఉంటాయి. బట్ దానికి ఇంత పెద్ద ఎత్తులో అసలు రెవెన్యూ లోటుని పూడ్చుకోకుండా దాన్ని పెద్ద ఎత్తులో ఖర్చు పెట్టాల్సిన అవసరం, ప్రతి ఏరియాలో కూడా అంత మేనేజ్మెంట్ చేయాల్సినట్టు అవసరం లేదు. 1700 కోట్ల రూపాయలు చాలా ఎక్కువ అమౌంట్ అది. సో వీటిల్లో ఎక్కడ ఏ రకమైనటువంటి డిసిప్లిన్లు పెంచుకోకుండా ఈ రకమైనటువంటి ఎక్స్పెండిచర్ పెట్టడం అనేది రేపు రాబోయేటటువంటి రోజుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి ఇది. సో 2016-17కి వీళ్ళు టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత వేసినారు? 135,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ వేసినారు. సో దానికి సంబంధించినటువంటి రిసీట్స్ ఎక్కడ ఎక్స్పెండిచర్ చేసినారు, ఎంత ఎస్టిమేట్ చేసినారు? 110,000 కోట్ల రూపాయలు మాత్రమే రిసీట్స్ ఉన్నాయి. ఆ మిగిలినటువంటి ఆ 26,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చేది పబ్లిక్ డెట్ నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటున్నారు. అంటే మళ్ళీ తిరిగి అప్పుల్లోకి వెళుతున్నారు. 25,000 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి అప్పుల్లోకే. ఆయన రూల్ కనుక కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చూసినా కూడా అప్పుల్ని పెంచేటటువంటి కార్యక్రమం చేసేది తప్పిస్తే ఎప్పుడు కూడా రెవెన్యూని పెంచుకునేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయలేదు. సో ఇప్పుడు వచ్చేటప్పటికి 135,000 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్లో ఆ 25,000 కోట్లు 2004లో వారు అధికారంలోంచి వెళ్ళిపోయేటప్పటికి లోటు దీనిలో ఉంది రాష్ట్రం.
రెవెన్యూ లోటులో ఉన్నటువంటి మాట వాస్తవం, బట్ డెట్ని పెంచుకుంటూ వెళ్తుంటాడు ఆయన. ఓకే. సో ఆ డెట్ పెంచుకోవటం ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన చేసినటువంటి అనేక ప్రామిసులు ఏవైతే ఉన్నాయో, ఇన్కమ్ ఏదైతే జనరేట్ చేసుకుంటున్నాడో దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని అక్కడ ఖర్చు పెట్టేటువంటి ప్రమాదాలు, ఇవాళ లోన్ వేవర్ కానీ లేదా డ్వాక్రా వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్, ఇవన్నీ కూడా ఇన్కమ్ వచ్చేటటువంటి అంశాలు కావు. ఇవన్నీ కూడా తన అధికారం కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా వచ్చినటువంటి ఇన్కమ్ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలను ఇంకో పేరు మీద పెట్టినా కూడా అల్టిమేట్గా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మాత్రం ఆయన దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కడ డిపెండ్ అవుతున్నాడు ఆయన? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డిపెండ్ అవుతున్నాడు. బట్ కేంద్ర ప్రభుత్వం ఈవెన్ పోలవరంకి ఇచ్చినటువంటి వాళ్ళ బడ్జెట్లో కూడా 100 కోట్ల రూపాయలకు మించి వాళ్ళు ఎలకేట్ చేయలేదు. ఒక పక్క అసలు పోలవరం అనేటువంటి ప్రధానమైన ప్రాజెక్టుని 5-6 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాల్సినటువంటి ఆయన ముందు పెట్టుకుని పట్టిసీమను కట్టాల్సినటువంటి అవసరం లేదు. పట్టిసీమలో 2-3 వేల కోట్ల రూపాయలు అక్కడ పోసేసినారు అక్కడ. సో పోలవరానికి అతిగతి లేదు. వీటన్నిటి మీద దృష్టి పెట్టకుండా ఈ స్టేట్ని ఆ స్టేట్ని డెవలప్ చేసేటటువంటి ప్రాక్టికల్గా మాత్రం అది పాసిబుల్ కాదు అనేటటువంటి నా నమ్మకం. ఓకే. ఇప్పుడు అంటే కేంద్రం నుంచి వస్తున్న నిధుల్ని కూడా మళ్ళించినారు. కేంద్రం 6 జిల్లాల్ని వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి వాటికి 50 కోట్ల చొప్పున ఒక 300 కోట్లు ఇచ్చింది. ఆ డబ్బు ఏమైంది? శ్రీధర్ గారితో మాట్లాడే ముందు గౌతమ్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఈ ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితికి సంక్షేమ కార్యక్రమాల మీద డబ్బు పెట్టడం కారణమా, లేకపోతే ఏం జరుగుతున్నది? ఎందుకు ఇంత నష్టాల్లోకి పోతూ ఉన్నది రాష్ట్రం రోజు రోజుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేవలం హైదరాబాద్ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి? అలా కాదండి. నష్టాల్లో ఉండేటువంటి రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి గారు నష్టాలని పూడ్చి లాభాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందు తీసుకెళ్ళడం కూడా జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే బోలెడు సంక్షేమ పథకాలు. అదేనండి. దాంతోపాటు డెవలప్మెంటల్ యాక్టివిటీ కూడా తీసుకురావడానికి కూడా జరిగింది. కానీ ఇవాళ వచ్చేటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక నాటకం గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్ ఏ రకంగా హైప్ చేయటం, పూర్తి స్థాయిలో దాన్ని హైప్ చేసేటువంటి పద్ధతి తీసుకురావడం జరిగింది. ఓ పక్క నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు జేబులు నింపుకునేటువంటిది, ప్రభుత్వ ఖజానాకి గండికొట్టి డైరెక్ట్గా ఛాలెంజ్లు చేసినా కానీ కూడా ఒక్కళ్ళు కూడా బయటికి రాకపోవడం జరిగింది. రోజుకి 1 కోటి రూపాయలు ఇరిగేషన్ మంత్రి ఇసుక ద్వారా నవిలేస్తున్నాడు అని చెప్పా. మట్టి ద్వారా ఇంకో 1 కోటి రూపాయలు తినేస్తున్నాడు, ఆధారాలతో సహా మా దగ్గర ఉండేటువంటి అన్నీ చూపిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. దానికి లెక్కలేదు. ఎన్టీఆర్ నీళ్ళు అని చెప్పి నీళ్లు కూడా తీసుకెళ్ళి ఇంకో ఆ ప్రజాప్రతినిధులకు అప్పచెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇదొక భాగం అయితే ఇవాళ దోపిడీ సెంట్రలైజ్డ్ అయింది. సెంట్రలైజ్డ్ ఏ రకంగా ఉండేటువంటి ఫండ్స్ తక్కువ ఉంటే దాన్ని సెంట్రలైజ్ చేసి గతంలో ఒక బస్ స్టాండ్లో ఒక బాత్రూమో ల్యాబొరేటరీ కట్టాలని అనుకుంటే అక్కడ వరకే టెండర్ వేసేవాళ్ళు. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా ఉండేటువంటి అన్ని బస్ స్టాండ్లో ఉండేటువంటి అన్నిటినీ కలిపి సెంట్రలైజ్ చేసి ఒకే టెండర్ పిలవటం అనేది జరుగుతుంది. అంటే డైరెక్ట్గా బాబు చిన్నబాబు ఆడేటువంటి నాటకాల్లో వాళ్ళ జేబులు నింపుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఇదొక ఆస్పెక్ట్. ఇవాళ దీనికి సంబంధించిన దాంట్లో ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తాం, మేము అన్నీ కూడా అనుసంధానం చేస్తామని అన్నారు. రెడీ రిఫరెన్స్ అంటే ఎక్కడికక్కడ సొమ్ము చేసుకోవాలనేటువంటి పద్ధతిలో ఇవాళ ఆయన పట్టిసీమను తీసుకురావడం అనేటువంటి జరిగింది. 21 మిషనరీ పనిచేసి పంపింగ్ చేయాలంటే ఇవాళ ఒక పంప్ పనిచేస్తూ ఉంది. 21 కనుక చేస్తే 42 కిలోమీటర్లు ఆయన తవ్వింది. కచ్చా డ్రైన్ లాగా తవ్వినట్టు 42 కిలోమీటర్లు కూడా గండిపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఒకటి. ఇవాళ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. దుబారాకి సంబంధించి విజయవాడ కోర్టు పక్కనే ఇరిగేషన్ ఆఫీస్ ఉంటుందండి. ఇరిగేషన్ ఆఫీస్లోనే ఇరిగేషన్ మంత్రి అని చెప్పేసి కోట్లాది రూపాయలు పగలగొట్టేసి కట్టేసి పెట్టేశాడు. అదేదో బాగుంది కదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దానిలోకి వచ్చి మరల దాన్ని పగలగొట్టి మరల సీఎం ఛాంబర్ అనేటువంటి క్యాంప్ ఆఫీస్ అని పెట్టారు. ఆయన వచ్చి ఒకసారి చూసి అరే ఇది బాగోలేదు, నాకు సరిగ్గా లేదంటే మళ్ళీ పగలగొట్టి కట్టడం అనేది జరిగింది. ఇది జరుగుతూ ఉంది. అంటే ఎన్ని ముందర బిల్డింగ్ డిమాలిష్ చేస్తారండి. ఆఖరికి 2 సార్లు రెనోవేషన్ చేసిన తర్వాత ముందర బిల్డింగ్ డిమాలిష్ చేసి వెనక మళ్ళీ కడతా ఉన్నారు. దీని అర్థం ఏంటి? దీనిలో ఉండేటువంటి బట్ ఆల్రెడీ దానికంటే ముందు 10 ఏళ్ళు ఇక్కడ ఉంటామని చెప్పి హైదరాబాద్లో సెక్రటరియట్ మీద కూడా చాలా డబ్బు పెట్టారండి. అందులో ఇక్కడ మీరందరూ కూడా అనేక సందర్భాల్లో మీరే కూడా చెప్పారు. పూల ఖర్చు లక్షలాది రూపాయలు. ఒక పువ్వులు 1 గంట 2 గంటలు ఉండేటువంటి పూలు ఇవాళ ఇందాక మన మిత్రులు చెప్తున్నట్టుగా ఏదో దేశం నుంచి టపాకాయలు తీసుకొచ్చి కాల్చాల్సిన అవసరం ఏంటంటే పెండాలు పెట్టుకునేటువంటి వ్యవహారం కృష్ణానదిలో జరిగేటువంటి పుష్కరాలకి దానికి 2,000 కోట్ల రూపాయలు.
ఒక్కొక్క మనిషి అక్కడికి వచ్చినటువంటి మనిషికి ఒక్కొక్కడికి 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఓ 2 కోట్ల మంది వచ్చారని అనుకుందాము. అటువంటిప్పుడు 2,000 ఇంటూ 3,000 అన్నప్పుడు 6,000 కోట్ల రూపాయలు అక్కడ వాళ్ళకు కూడా ఖర్చు అయ్యేటువంటిది. అంటే వేల కోట్లు, ఇందాక మన వాళ్ళు అన్నట్లుగా ప్రభుత్వం బేదయవచ్చు, కానీ ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళు మాత్రం బ్రహ్మాండమైనటువంటి స్థితిగతులకి ఉన్నారు. ఎవరిని కదిలించినా 30-40 కోట్లు ఎంతైనా కానీ ఖర్చు పెట్టి గెలుస్తాం ఈసారి అనేటువంటి పద్ధతులకు వచ్చేసారు. ఎవరిని మాట్లాడి మా ఓటు వాళ్ళు మాట్లాడటానికి ఆ చెరువుల దగ్గర మట్టి అన్యాయంగా తీస్తున్నారంటే కేసులు పెట్టడం, ఒక్కొక్కరి మీద 10-20 కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అంటే దుబారాకి సంబంధించినంత వరకు కూడా నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాం. ఓ బస్సు కొన్నారు కోట్లాది రూపాయలతో, బస్సులు తిరిగిన పాపాన్ని పోలేదు. ఎందుకు? బస్సు బాగలేదు కాబట్టి స్పెషల్ ఫ్లైట్. చెప్తే ఆశ్చర్యం అండి, గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉంటుంది, మంత్రి నారాయణ గారు తిరగటానికి సరిపోతూ ఉంది. అంటే ఆ ఫ్లైట్ ఎవరికి? ముఖ్యమంత్రి గారికి పెడితే మంత్రులు తిరుగుతూ ఉన్నారు. నేను కళ్ళతో చూశాను కాబట్టి నేను చెప్తున్నానండి. అంటే ఇంత గందరగోళంగా మంత్రులు, ముఖ్యమంత్రి ప్రజల యొక్క సొమ్ముని దుబారా చేస్తూ ఉన్నారు, కనపడతా ఉంది. అయినా కానీ కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంది. విద్యుత్ పరికరాల కొనుగోలు 2,500 కోట్ల రూపాయలు దానిలో అవినీతి జరిగింది. జగన్ గారు సాక్షాత్తు లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి పేపర్లు ఇవ్వటం అనేది జరిగింది. నిజంగా కాకపోతే మా మీద కేసులు పెట్టరండి, మా పార్టీ మీద. అది నిజం కాదు అనుకుంటే కానీ మా మీద గందరగోళం చేయరండి, ఇంత విచారణ చేస్తారు. అది చేయకపోవడానికి కారణం అంటే ఓన్లీ వారు తప్పిదం చేశారు అనేటువంటిదే కనపడుతూ ఉంది. ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారానికి ఒకసారి ఓ ఈవెంట్ లాగా తీసుకురావడం అనేది జరుగుతోంది. 33,000 దానిలో ఒక అర్థం చెప్తానండి. 3 సంవత్సరాలు జరుగుతూ ఉంది. 33,000 ఎకరాలు పూలింగ్ అని తీసుకున్నారు, 64,000 ఎకరాలు రాజధానికి అన్నారు, ఎడారి చేశారు. 2 బిల్డింగులు కడుతున్నాయండి ఆయన. మొత్తానికి చప్టా చేసి 2 బిల్డింగులు, అది తాత్కాలిక సచివాలయం. అది తాత్కాలికం ఏంటో తెలియదు. 5 బ్లాక్లు బిల్డింగులు 2 బ్లాక్స్గా కడుతున్నాడు. ఈ బిల్డింగులు కడితే దానిలో అర్థం ఏంటండి? ఎప్పటికయ్యే తర్వాత కాలంలో ఈ భవనాల్ని వేరే కార్యాలయాలకు ఉపయోగించుకుంటారండి. మేము అడిగేది కూడా మనకు విభజన చట్టంలో కూడా చెప్పింది హైదరాబాద్లో వాడుకునే పర్మనెంట్గా కట్టుకోండి చక్కగా అని అన్నారు. అది పోయి ఇవాళ మొత్తం వరదలు వచ్చేటువంటి ప్రాంతంలో ఎన్నుకున్నారు. సరే అయిపోయింది, ముహూర్తాలు పెట్టారు, చేశారు. శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఆ రోజున కూడా దీనికి ముహూర్తాలు అవసరం అనేటువంటి కూడా అన్నారు. కాబట్టి ఇంత అవినీతి జరుగుతూ ఉంది. శ్రీధర్తో మాట్లాడే ముందు ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారితో మాట్లాడుతాను. శ్రీనివాసరావు గారు ఒకటి చెప్పంటే, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన సెక్రటేరియట్లో కూర్చుంటారు 10 ఏళ్ళు హైదరాబాద్లో అనుకున్నప్పుడు, హైదరాబాద్ సెక్రటేరియట్లోని ఆంధ్రప్రదేశ్ భాగానికి వచ్చిన భవనాల సముదాయాల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూర్చునే బ్లాక్ రెనోవేషన్కి దాదాపు కోట్ల రూపాయలు, 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. వారు ఉండడం కోసం అని చెప్పి లేక్ వ్యూ క్యాంప్ ఆఫీస్ కోసం అని చెప్పి లేక్ వ్యూ రెన్యువల్స్కి, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అయితే క్యాంప్ ఆఫీస్గా పెట్టి దాని రెన్యువల్స్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినారు. ఆ తర్వాత వారు ఉండడం కోసం అని ఒక ఫామ్ హౌస్, ఇక్కడ కుదరడం లేదని ఫామ్ హౌస్ని గవర్నమెంట్ దీనిగా డిక్లేర్ చేసి దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టినారు. ఆ తర్వాత ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక 7 నక్షత్రాల హోటల్లో, 5 నక్షత్రాల హోటల్లోనూ ఒక పెద్ద బ్లాక్ తీసుకొని ఉంటున్నారు, దానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతున్నది. నేను విన్నది ఇప్పుడు ఉపయోగంలో లేని హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ భాగాన్ని క్లీనింగ్ కోసం అని చెప్పి ఒక తెలుగుదేశం నాయకుడికి ఇచ్చిన కాంట్రాక్ట్ నెలకు 60 లక్షలు కడుతున్నారు ఇప్పటికే అని. ఇదంతా ఏమిటి? ముఖ్యమంత్రి కానీ, గవర్నమెంట్ ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేయవచ్చు? సరిగా వాళ్ళ స్పెషల్ ఫ్లైట్లు, విదేశాలకు పోవడం, ఆ ఖర్చులు ఇంకొక లెక్కలోకి వస్తాయి. ఒకటి సచివాలయంలో అది ఆంధ్రప్రదేశ్ కేటాయించిన దాంట్లో ముఖ్యమంత్రి గారి ఆ భవనం ఉంది కదా, దాంట్లో ఆ టాప్ ఫ్లోర్లో అప్పుడు ఇది డబ్బులు గిబ్బుల సంగతి మనకు తెలియదు, కానీ ఆ రోజు దాంట్లో జరిగిన ఏర్పాట్లు, కొత్త లిఫ్ట్లు పెట్టడం అవన్నీ పత్రికల్లో వచ్చినాయండి. ఇది నేను కూడా చదివాను. అంటే విదేశీ అతిథులు వస్తే దానికి కావాల్సిన కట్లరీ దగ్గర నుంచి ఏదో పెట్టారని, ఒక దాని మీద బ్రహ్మాండమైనటువంటి ఒక డైనింగ్ హాల్ కట్టారని, ఇవన్నీ పత్రికల్లో చదివినాయి. సబ్జెక్టు కరెక్షన్. ఎందుకంటే అన్ని బాగుంటే, డబ్బు బాగా ఉంటే చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ ఎవరు వద్దన్నారు. ఎవరైనా దాని గురించి అభ్యంతరం పెట్టాల్సిన పని లేదు, ఎంత ఆడంబరాలకు పోయినా పర్వాలేదు. కానీ అసలు ఏమీ లేదని, ఇప్పుడు ఏమీ లేదన్నది కూడా మీ మాట నా మాట కాదు.
ఓ పక్క యనమల రామకృష్ణ గారు ఉన్నారు, పదే పదే అదే ముఖ్యమంత్రి మాట గారు స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు, గారు స్వయంగా డబ్బులేదు మా దగ్గర. హోటల్స్ ఇబ్బంది ఖర్చు పెట్టిన అన్ని కూడా షెడ్ వేస్తే షెడ్లోనూ చీట్ల కింద నడుపుతానన్నాడు. ఇదే చెప్పేదండి. ఇప్పుడు కూడా ఈ నిరాడంబరత్వం అనేది లేదా మేము ఖర్చు పెట్టలేదు అనేది చాలా పెద్ద ఖర్చు పడుతుంది. గాంధీ గారిని ఆయన నిరాడంబరత్వాన్ని కాపాడటానికి కోసం చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఆయన సెకండ్ క్లాస్ పోయేవాడు మొత్తం రైలు అంతా బుక్ చేయాల్సి వచ్చేదని చిన్న కథలు చదువుకున్నాం. ఆయన మేకపాలు కోసం చాలా ఖర్చు పెట్టారని చెప్తారు. అట్నే ఖర్చు పెట్టలేదు, మేము చాలా నిరాడంబరంగా ఉన్నాము, చాలా సీదాగా ఉన్నాం అన్నప్పుడు ఎక్కువైతుంది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనెక్జిర్స్ అని ఒకటేమో మామూలుగా ఒకటి ఉంటుందండి, ఒక బిల్డింగ్ ఆయన ఉండటానికి. తర్వాత అది ఆబిట్స్ బిల్డింగ్, ఎనెక్జిర్ 1 అని చెప్పి, ఎనెక్జిర్ 2 అని, గండిపేట అని, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఖర్చుతో నడుస్తాయి అన్నమాట. ఇవి అందరికీ తెలిసిన విషయాలే. అలానే ఇప్పుడు మీరు ఇంకా చెప్పారు చూస్తారా, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఇల్లు ఉండేది, దాన్ని పడగొట్టి కట్టడంలో ఇంకొక ఇల్లు తీస్తున్నారు. తర్వాత హోటల్ ఖర్చు మరి ఆయన సొంత ఖర్చు పెట్టారో ప్రభుత్వ ఖర్చు పెట్టారో మనకి ఎవరికి తెలియదు. కానీ అవన్నీ కాకుండా మాత్రం ఇది స్పష్టంగా అందరికీ తెలుస్తున్నది మాత్రం ఇప్పుడు అక్కడ ఉంటున్న ఇల్లు అది అవన్నీ చూసినప్పుడు ఒక్క మాట చెప్తానండి. ఆయన ఇక్కడ రాష్ట్ర విభజన అయినప్పుడు నేను చెట్ల కింద కూర్చొని పనిచేస్తానని చెప్పిన మాట అయితే నాకు బాగా జ్ఞాపకం ఉంది. అది ఎందుకంటే చాలా ప్రామినెంట్గా వచ్చింది. ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎవరు పనిచేసేవాళ్ళు. డాక్టర్ శ్రీధర్ భారతీయ జనతా పార్టీ నాయకులు. శ్రీధర్ చెప్పాలి, మీరు కేంద్రం కూడా అభ్యంతరం తెలిపింది కృష్ణా పుష్కరాలకు సంబంధించిన వ్యయానికి సంబంధించి 1700 కోట్ల రూపాయల కృష్ణా పుష్కరాలకు సంబంధించి. నిజానికి 1700 కోట్లు నీళ్లలో పోసినట్టే. అంటే ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి ఎవరికైనా బాధ కలగవచ్చు, కానీ ఆధ్యాత్మిక చింతన గలవారు కూడా దీన్ని అంగీకరిస్తారు అనుకోను నేను. ఇట్లాంటి ఎక్స్ట్రా వ్యాగెంట్, ఇది ఒక చాలా లావిష్ ఖర్చులు, వీటన్నిటిని వాళ్ళు కూడా అంగీకరిస్తారు అనుకోను నేను. నిజానికి కేంద్రం ఒకటిసారి కాదు, ఇప్పటికి 2-3 సార్లు కేంద్రం నుంచి అభ్యంతరాలు వచ్చినట్టున్నవి. పోలవరం విషయంలో కానివ్వండి, లేదా వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధుల విషయంలో కానీ, ఇప్పుడు కృష్ణా పుష్కరాలు. ఓ పక్క కేంద్రం నుంచి నిధులు తక్కువగా వస్తున్నాయి, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తూ మరో పక్క ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమిటి కేంద్రం ఏం చేస్తుంది? అర్లియర్ గోదావరి పుష్కరాలప్పుడు చీఫ్ సెక్రటరీ గారు వేరే వారు ఉండేవారండి. వేరే వారు ఉన్నప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నది లేదంటే ఆ రోజు అనుకున్నవన్నీ జరిగినాయండి. 16, 17, 1800 కోట్లు ఖర్చు పెట్టారు గోదావరి పుష్కరాలు. అది అయిన తర్వాత కొత్త చీఫ్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు ఫస్ట్ కృష్ణా పుష్కరాలకు కూడా ఫైల్ వెళ్ళినప్పుడు ఆయన రౌండ్ ఆఫ్ చేసి ఆ ఫైల్ మీద ఇంత అవసరం లేదని చెప్పి 450 crores రౌండ్ ఆఫ్ చేశారండి ఆయన. ఓకే, క్లియర్గా ఇట్ హెస్ బీన్ సెండ్ బ్యాక్ టు ద చీఫ్ మినిస్టర్ కన్సర్న్ సెక్రటరీ సేయింగ్ దట్ కృష్ణా పుష్కరాలకి ఇంత అవసరం లేదు అంటే అప్పుడు మళ్ళీ దే అగైన్ ఎక్స్ప్లెయిన్ దట్ గోదావరి పుష్కరాల కింద ఖర్చు పెట్టామని, బీట్ బీ వాటర్ ఇట్ మేబీ ఎక్స్ప్లెయిన్ ఫర్ 450 crores ఏం ఖర్చు పెడతారని కూడా క్లియర్గా అడిగారని. ఆశ్చర్యంగా ఆయన అలా అన్నారు. ఆ రోజు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ క్యాబినెట్కి వెళ్ళింది, మళ్ళీ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈరోజు కంప్లీట్ అయిన తర్వాత 16-18 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టారంటే ఏ విధంగా అసలు ప్రాసెస్ ఫాలో అవుతున్నారా లేకపోతే, ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అన్నా కూడా అడిగేది చీఫ్ సెక్రటరీని అడుగుతాం కానీ జనరల్ సీఎం గారిని అడగం. ఏ తప్పులు ఏమున్నా కూడా ఇట్ ఈస్ అండర్ యువర్ పర్వ్యూ, యువర్ ఆఫీసర్స్ హ్యావ్ యాక్టెడ్ అపాన్ అని చెప్పి ఆయనకు కూడా క్లారిఫికేషన్ అడగడం జరిగింది. ఇదివరకు నేషనల్ గేమ్స్ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేషనల్ గేమ్స్ చేయడానికి 4 రాష్ట్రాలని అడిగారు. అడిగినప్పుడు ఏంటంటే ఆ రోజున్న స్థితిగతుల వలన 2-3 రాష్ట్రాలు వద్దాం అనుకున్నా కూడా అందుకు ఆల్రెడీ చెన్నై చేసింది కాబట్టి, తమిళనాడు చేశారు కాబట్టి మిగతా రాష్ట్రాలు మీరు చేయండి అంటే మేము ఇంత తట్టుకోలేము, మీరు ఇదే బహుకొద్ది డబ్బులు ఇస్తారు, ఈ స్టేడియంలన్నీ కట్టి ఇవన్నీ చేయలేమని చెప్పి అందరూ వెనకని చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముందరకు వచ్చి నేను నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు. అప్రిషియేట్ చేయవలసిన విషయం ఏంటంటే స్టేడియంస్ కట్టడం వరకు అప్రిషియేట్ చేశారు అందరూ కూడా. వారు ఇప్పుడు ఒలింపిక్స్ కూడా చేస్తాను. అదే నేను చెప్పబోతున్నాను. అప్పుడు కూడా దుబారా జరిగింది. నేను ఆ రోజు వాజ్పేయి గారు వెనక విఐపీ ఎంక్లోజర్ వాజ్పేయి గమ్మత్తుగా ఒక చిన్న, ఆయన అంత పండితుడు కాబట్టి ఆయనకి అన్నారన్నమాట, బాగా చేసావు బాబు గారు అంటూ బాగా ఖర్చు పెట్టామని కూడా అన్నారు. ఆఖరి సెంటెన్స్ వెన్ వాజ్పేయి గారు ఫినిషింగ్ లైన్లో ఈ సెట్ దిస్ వర్డ్, బాగా చేసావు అంటూ హిందీలో బాగా ఖర్చు పెట్టావు అని చెప్పి బాత్ కథం అందరు ఇంటికి వెళ్ళిపోండి అన్నారండి. అంటే అంత ప్రైమ్ మినిస్టర్ ఆ రోజుల్లోనే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. ఈరోజు ఇక్కడికి వచ్చాడు కృష్ణా పుష్కరాలకి, పుష్కరాలు ఉట్టి గోదావరికి కృష్ణాకే జరగదు, అన్ని కుంభమేళాలు జరుగుతున్నాయి. ఇంతకంటే ఎక్కువ జనం వస్తారు, ఇంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. కానీ అక్కడ నేను మొత్తం ఫిగర్స్ అన్నీ అరైవ్ అయ్యానండి. ఏ రాష్ట్రంలో కూడా ఈ 1800 కోట్లు ఎక్కడా ఖర్చు పెట్టలేదండి. మొత్తం ఇండియాలో ఏ రిలీజియస్ యాక్టివిటీకి కానీ, ఏదైనా ఒక మేళా కానీ, కుంభమేళా కానీ ఏ రాష్ట్రం కూడా ఖర్చు పెట్టలేదు. మనం అది ఉన్నది.
ఇందులో కూడా ఏంటంటే పుష్కరాలకి ఖర్చు పెడితే తప్పేంటి అని ఎవరైనా అడిగినప్పుడు ఏంటంటే బాధల్లో వచ్చేది ఏంటంటే టైం బౌండ్గా 1 నెల 2 నెలల్లో ఖర్చు పెట్టేసి ఇవంతా చేసేస్తారు కాబట్టి క్వాలిటీ ఉండదు కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ సరిగా రావు అని చెప్పి అందుకని యూజువల్లీ పుష్కరాల్లో ఇలా షార్ట్ టర్మ్ టెండర్ ప్రాసెస్ ఫాలో అవ్వరు. ఎవరికి ఇస్తున్నారు? విజయవాడ మేజర్ వర్క్స్ చేసిన ఆయనకి ఆర్డర్ చేతిలో లేకుండా వర్క్స్ చేశారండి. వర్క్స్ అయిపోతాయి, దాంట్లో లోటుపాట్లు వచ్చినాయండి. వచ్చినప్పుడు మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తే ఆ రోజు ఆయనకి అసలు ఆర్డరే చేతిలో లేదు. అంటే అంత నమ్మకంగానా లేకపోతే అంత ఫోర్స్ఫుల్గానా కాంట్రాక్టర్తో చేపిస్తున్నారు. సీఎం వెళ్ళి కాల్ వేస్తేనే పగిలిపోయింది ఆ టైల్స్ అని బ్రేక్ అయినాయండి. బ్రేక్ అయితే గోన్ సంచులు వేసి వాటరింగ్ చేస్తున్నామని చెప్పి కవర్ చేశారండి. వీఐపీలు విజిట్కి నారాయణ గారు కానీ మినిస్టర్ గారు కానీ చీఫ్ మినిస్టర్ గారిని వచ్చినప్పుడు ఏంటంటే టైల్స్ అని బ్రేక్ అయినాయి. ఎందుకంటే అదంతా కాంక్రీట్ లేయర్ బర్త్స్ అండి. క్యూరింగ్ జరగనప్పుడు ఏంటంటే క్రాక్ అయిపోతుంది. అందుకనే ఏ ప్రభుత్వం అన్నా కూడా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎందుకు తప్పు పడుతుందంటే ఇలాంటి కాంక్రీట్ వర్క్స్ క్యూరింగ్ ప్రాసెస్ సరిగ్గా ఉండదు కాబట్టి ఎంతో కొంత లాస్ ఉంటుంది. అందుకని ఇలాంటి కంగారు పనులు చేయొద్దు, అందులో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు అంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నదని కూడా క్లారిఫికేషన్. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ 16 కోట్లని 1800 కోట్లు, అదే 14,000 15,000 అంటున్నారు. కానీ అది 7-8 వేల కోట్లకి తగ్గించారు ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం. అందులో 4,000 కోట్ల దాకా ఇచ్చాం, ఇంకా మిగతా 2,000 కోట్లు కూడా మేము ఇస్తామని క్లియర్గా చెప్పేశారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ప్రారంభమైంది. దానికి సంబంధించి కేంద్రం డబ్బులు ఇచ్చిందా? ఇచ్చింది 4,000 కోట్ల దాకా మనం ముట్టేసిందండి. ఓకే, 4,000 అండ్ ఇంకో 12,000 రావాలిగా. అంటే 12,000 కదా, ఆ ఫిగర్స్ రీఅడ్జస్ట్ చేసి ఏదైతే రుణమాఫీ స్కీమ్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటుందంటే ఆ రోజు క్యాగ్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్సే చేశారంటే ఆ రోజు రుణమాఫీ కూడా ఇంక్లూడ్ చేసి ప్రపోజ్డ్ బడ్జెట్సే కాబట్టి ఆ విధంగా అరైవ్ అయ్యారు. ఆ విధంగా కాదు అని చెప్పి 6 to 8,000 crores ఫైనల్ ఫిగర్ అరైవ్ అయింది. ఆ ఫిగర్స్ స్టేట్మెంట్ అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని పంపించారు. దాంట్లో క్లియర్ కట్గా 4,000 crores ఆల్రెడీ మొన్నటి 3,900 చేంజ్ ముట్టింది. ఇంకా 2,000 కోట్లు ఉన్నాయి, అవి కూడా మేము ఇచ్చేస్తాం 2 yearsలో. ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ అంటున్నారో, ఏదైతే కట్టుబడి ఉందో బీజేపీ ప్రభుత్వం, అది కూడా క్లియర్ చేసేస్తాం. ఇతర ఫండ్స్ ఏమున్నా కూడా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ప్రైమ్ మినిస్టర్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఫండ్స్ డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చి ట్రెజరీకి వచ్చిన తర్వాత మళ్ళీ అకౌంట్స్ అడగడం, యూటిలైజేషన్ సర్టిఫికేట్ అడగడం, ఈ గొడవలన్నీ లేకుండా సాఫ్ట్వేర్ ఆల్రెడీ బిల్డ్ చేశారు. 1 weekలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మీటింగ్ పెట్టి ఇక్కడ ట్రెజరీతో లింకప్ చేసి ప్రైమ్ మినిస్టర్లో ఒక సెల్ క్రియేట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇలాంటి మిస్టేక్స్ కానీ బ్లండర్స్ కానీ ప్రభుత్వాలు చేయకుండా ఉండడానికి. మీరు అడుగుతున్నారు తప్పులు చేస్తుంటే మీరు ఎందుకు వాటితో పాటు చేయబోతున్నారు అంటున్నారు. ఇప్పటివరకు జరిగిన తప్పుల సంగతి ఏంటంటే మరి షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తారు. రాంబాబు గారు కూడా చెప్పాలి కాగ్ లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయి, మరి ఇట్లాంటి దుబారా ఖర్చులు జరుగుతుంటే మాట్లాడదాం ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నాం. 16,000 లోటు బడ్జెట్తో ప్రారంభమైన రాష్ట్రం ఇవాళ ఇంత ఖర్చు పెట్టడం అవసరం అనే విషయాలు మాట్లాడుకుని శ్రీధర్ చెప్పినారు. కేంద్రం ఇప్పుడు మానిటర్ చేయబోతోంది, డైరెక్ట్ సిస్టమ్ పెట్టబోతుంది, ఒక సెల్లే క్రియేట్ చేయబోతున్నారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో అండి. అన్ని రాష్ట్రాలు బాగుంది, కానీ ఇప్పటివరకు ఇచ్చిన డబ్బులు లెక్కలు ఏమైనా వచ్చినా ఏం జరుగుతుంది అంటే ఏమవుతుందంటే నమ్మి ఇదంతా కోఆపరేటివ్ ఫెడరలిజం అండి. ఇప్పుడు ఈ రోజు దాకా కేంద్ర ప్రభుత్వం, శ్రీధర్ గారు ఒక మాట, కేంద్ర ప్రభుత్వం రాజధానికి సంబంధించి కూడా కొన్ని నిధులు ఇచ్చింది, పోలవరానికి సంబంధించి కొన్ని నిధులు ఇచ్చింది, వెనుకబడిన జిల్లాలకు సంబంధించి 6 జిల్లాలకు సంబంధించి కొన్ని నిధులు ఇచ్చింది. ఇవన్నీ అట్లా ఏమిటి, వాటి లెక్కలు ఏమిటి, ఏం జరిగింది, లెక్కలు అడుగుతున్నది మొన్న క్లియర్గా ఇచ్చారా, ఎట్లా ఇచ్చారు? మొన్న క్లియర్గా ఒక తెలుగుదేశం వ్యక్తితో డైరెక్ట్గా అన్నానండి. సరే మీ ఇదివరకు 1,000 కోట్లు ఇచ్చాము, 1,200 కోట్లు అంటే అది గుంటూరుకి విజయవాడకి ఇచ్చారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అది అమరావతికి రాదు. మరి 650 కోట్లు ఇచ్చాం కదా, అది అమరావతికి ఇచ్చారంటే అది కూడా ఉంటే జనరల్గా సరిపోతుంది, అది ఇదని. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మొన్న లేటెస్ట్గా 450 కోట్లు ఇచ్చాం కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకల్ ఎమ్మెల్యే కానీ ఇద్దరు ఏంటంటే తీగలాగడానికి సరిపోదు అని అన్నారు. అంటే ఎంత ఇబ్బందికరంగా మాట్లాడారు. నేను ఒకటే మాట అన్నాను, మీరు 350 crores సింగపూర్ కన్సార్షియం కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారు. 350 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే 2,000 ఎకరాలు వాళ్ళకి సీడ్ క్యాపిటల్ కింద ఇచ్చేసి దఫాలుగా ఒక ఆర్బిట్రేషన్ క్లాజ్ లేకుండా అంత ఇంటర్నేషనల్ లండన్లోనే ఇవన్నీ సెటిల్మెంట్లు 15 సంవత్సరాల వరకు ఏదైనా వెనక క్యాన్సిల్ చేసినా కూడా వారికి పెనాల్టీలు ఇవన్నీ ఉన్నాయి కదా.
ఆ 350 కోట్లకి మీరు ఇంత చేస్తున్నప్పుడు మేము 450 కోట్లు ఇచ్చాం కదా, అవేవో మీరే చేయండి, ఢిల్లీ ఇస్తున్నది కదా, ఢిల్లీ ఇస్తున్నది దేనికి, సీట్ క్యాపిటల్లో ఉన్న బిల్డింగ్స్కే ఇస్తున్నది కదా, దానికే వాడండి, మళ్ళీ ఎందుకు సింగపూర్ కంపెనీ చెడ్డ పేరు తెచ్చుకుంటారు. 1. రెండోది, లేదు మేము వెళ్ళిపోతాం, సింగపూర్ కంపెనీతోనే 350 కోట్లు అది ఇన్వెస్ట్ చేస్తే మొత్తం 2000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసి మేము చేస్తాం అన్నప్పుడు ఈ 450 కోట్లకి మీరు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఏ బేసిస్లో ఇస్తారు, దేనికి ఖర్చు పెట్టినట్టు చూపిస్తారు, మళ్ళీ బైపాస్ అవుతున్నట్టే కదా ఫండ్స్. ఇదివరకు నేను ఇచ్చిన డబ్బులు ఎలా బైపాస్ చేస్తారు, ఈ 450 ఫ్రెష్గా ఇచ్చింది కూడా హెడ్ క్వార్టర్స్ ఏదైతే పార్లమెంట్ అసెంబ్లీ కానీ, సీఎం క్వార్టర్స్ కానీ, జడ్జెస్ క్వార్టర్స్ కానీ, హైకోర్టు కానీ, ఇవన్నీ కదా, వీటికే కదా ఇచ్చారు వాళ్ళు. మరి ఇచ్చినప్పుడు మరి ఆ ఫండ్స్ ఎలా యూటిలైజ్ చేసుకుంటే సమాధానం లేదు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడేదంటే మీరు మాకు అడిగిన విధంగా 1,00,000 కోట్లు ఇవ్వట్లేదు అంటే 5 రాష్ట్రాలు ఉన్న క్యాపిటల్కి ఎంత ఎక్స్పెండిచర్ అయ్యిందో లెక్కేసి వాళ్ళు దఫాలుగా ఇస్తున్నారు. దానితో పాటు మీరు యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి, మీరు దేనికి ఖర్చు పెట్టినారు చూపించండి, దానికి తగ్గట్టుగా ఇస్తామని అంటున్నారు. ఎక్కడా కూడా మోడీ గారు క్లియర్గా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి డెవలప్ అవ్వాలని కట్టుబడి ఉన్నాం, నేను మాట ఇచ్చాను. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉన్నా కూడా వీళ్ళు వదిలిపెట్టి వచ్చారు. సో మనం తొందరగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రతిసారి ఇస్తూనే వెళ్తున్నారు, అంతే తప్ప ఎక్కడ ఆగట్లేదు. బట్ ఏంటంటే మీరేమో మేము ఇస్తున్నాం అని మీరు చెప్తున్నారు, వాళ్ళేమో మా కేంద్రం నుంచి ఏం రావడం లేదని వాళ్ళు చెప్తున్నారు. మధ్యలో ప్రజలు ఎవరిని నమ్మాలి అంటే అలా అని కాదు, ప్రజలకి అంత అమాయకులు లేరండి. ఈరోజు 4th ఎస్టేట్ చూస్తున్నారు చాలామందికి కూడా. అంటే ఇదివరకు రోజుల్లోగా ఇబ్బందిగా అంటే ఒక మీడియా అబ్జెక్ట్ చేస్తే ఇంకా వచ్చేది కాదండి. 1,98,000 కోట్ల రూపాయలు రైట్ రాయల్గా విభజన చట్టంలో రావాలని పొందుపరచబడి ఉంది ఈ రాష్ట్రానికి. అది అవి చెప్పండి, లెక్క చెప్పండి, మరి అది ఎక్కడున్నది? అది వస్తే బాగానే ఉంటుంది, అది విభజన చట్టంలో ఉంది. మీరు బ్రదర్ ఏదో మామూలుగా మాట్లాడే ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్తాను. మీరు ఏదైతే 2 లక్షలు అన్నప్పుడు ఏంటంటే అమిత్ షా 1,62,000 1,60,000 కోట్లు ఇచ్చామని చెప్పారు కదా, దానికి మ్యాచ్ అయిపోతుంది. అది ఇప్పుడు మీరు ఫిగర్స్ ఏదైతే 2 లక్షలు, చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు, ఈ ఫిగర్స్ ఏంటంటే ఎవ్వరు కూడా ఏ రాష్ట్రం వారు నిజానికి రాజధాని నిర్మాణానికి 4 లక్షల కోట్లు అడిగారు. అదే అడిగారు అంతే, నేను అనేది అదే. అంటే ఏ బేసిస్లో అడిగారు ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి. ఎందుకని అంటున్నంటే సిస్టమేటిక్గా స్టడీ చేసి క్యాపిటల్కి ఎంత అవుతుంది 50 కోట్లు, దీనికి ఈ బిల్డింగ్కి ఎంత అవుతాయి 200 కోట్లు, దీనికి ఎంత అవుతాయి 70 కోట్లు అని చెప్పి ఫిగర్స్ ఉన్నాయండి. అన్ని రాష్ట్రాలు ఉన్న అరైవ్ అయిన ఫిగర్స్ బేస్ చేసుకుని డిస్బర్స్ చేస్తున్నారు. అది ఏ విధంగా ఖర్చు పెడతారు అన్నది మీరు చూడాలి. ఒకటి ప్రజలకి ఏంటంటే మీరు స్పెషల్ స్టేటస్ ఒకటి పెద్ద ఫిగర్స్ చెప్తున్నారు, అవి ఎలా వస్తాయంటే రోడ్స్ వస్తాయి, డ్రైనేజెస్ వస్తాయి, కరెంట్ వస్తుంది, ఇవన్నిటి కూడా సెపరేట్ ఫండ్స్ విధంగా. అంటే మళ్ళీ దానికి ఏమంటారంటే అన్ని రాష్ట్రాలకి వస్తున్నది అంటే కాదు, ప్రాసెస్ ఈస్ లైక్ దట్. ఎవరు కూడా జోబులో తీసిచ్చే విధానం ఉండదు. లెట్ మీ స్పీక్ టు రాంబాబు గారు. రాంబాబు గారు చెప్పండి, ఇప్పుడు క్యాగ్ వంటి సంస్థలు ఉన్నాయి, నిజానికి అసలు ఫైనాన్స్